గ్రామంలో ఉదయం మొదలవుతుంది. సూర్యుడు కనిపించకముందే రైతు లేచిపోతాడు. చేతిలో గొడ్డలి కాదు, గుండెలో ఆశ మాత్రమే పట్టుకొని పొలానికి వెళ్తాడు. చల్లని మంచు కాళ్లకు తగులుతుంటే ఆ భూమిని తల్లిలాగా తాకుతూ నడుస్తాడు. ఈరోజు నాట్లు వెయ్యాలి అని మనసులో ఒక్క ఆలోచన మాత్రమే ఉంటుంది. నాట్లు వేయడమంటే విత్తనాలు నాటడం కాదు, తన కలల్ని భూమిలో పెట్టడం. రేపు పంట వస్తుందో రాదో తెలీదు, కాని నమ్మకం మాత్రం తగ్గదు. ఎండలు కాలుస్తాయి, వానలు మోసం చేస్తాయి, ఎరువుల ధరలు పెరుగుతాయి. అయినా రైతు వెనకడుగు వేయడు. ఎందుకంటే తాను ఆగితే ఈ దేశం ఆకలితో ఉండాల్సి వస్తుందని తెలుసు. పొలంలో పనిచేస్తూ తన పిల్లల చదువు గుర్తొస్తుంది. ఇంట్లో ఎదురుచూస్తున్న అమ్మ, భార్య ముఖం గుర్తొస్తుంది. అన్నీ గుర్తొస్తాయి, కాని పని మాత్రం ఆగదు. రైతుకు సెలవులుండవు. పండుగలు కూడా పొలం చూసుకొని చేసుకోవాలి. చెమట చుక్కలు భూమిలో పడితే అదే అతనికి ప్రార్థన. మనకు ప్లేట్లో అన్నం కనిపిస్తే అది సహజంగా అనిపిస్తుంది. కానీ ఆ అన్నం వెనుక రైతు నిద్రలేని రాత్రులు, ఆశలతో నిండిన పగళ్లూ దాగి ఉంటాయి. రైతు గొప్పగా మాట్లాడడు, నినాదాలు వేయడు, నిశ్శబ్దంగా పనిచేస్తాడు. కాని అతని నిశ్శబ్దమే ఈ దేశానికి బలం. అందుకే గ్రామంలో నాట్లు వేస్తున్న రైతుని చూసినప్పుడు తక్కువగా చూడకండి. అతనే మన అన్నాన్ని పుట్టించే దేవుడు. రైతు ఉన్నాడు కాబట్టే గ్రామం బతుకుతోంది. గ్రామం బతికితేనే దేశం ముందుకు వెడుతోంది.